నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పైకప్పుపై వేడిని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. కూల్ రూఫ్ పాలసీ హైదరాబాద్ నగరంలో 100 చదరపు అడుగుల మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో 300 చదరపు అడుగుల మేర విస్తీర్ణంలో కూల్ రూఫ్ను ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చలువ పైకప్పులను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో కూల్ రూఫ్ విధానం 2023 నుండి 2028 వరకు 5 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. నగరాల వారీగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా ఏజెన్సీలతో సమన్వయం, వీటి కోసం పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ వంటివి కొత్త విధానంలో రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో కూల్ రూఫ్ విధానానికి సంబంధించిన విశేషాలు మీకోసం శ్రీనిలయంలో. వేసవిలో పెరుగుతున్న ఎండలతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం జనం ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. చల్లదనం కోసం ఏసీల వినియోగం పెరిగి కాలుష్య ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు వేడిమి వల్ల వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. చలువ పైకప్పులతో భవనాల లోపల వేడి తగ్గి విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఇందుకోసమే తెలంగాణ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, IIIT, GHCలతో కలిసి చలువ భవనాన్ని ఏర్పాటు చేసింది. 2019లో ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి తుదిరూపు ఇచ్చింది. GHC, ASCI కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్లోని దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా చలువ నిర్మాణాలను నిర్వహించి వాటి పనితీరును పరిశీలించి ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీ తీసుకొచ్చింది. ఇది 5 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఇప్పుడున్న ఇళ్లతో పాటు కొత్త ఇళ్లకు కూడా కూల్ రూఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇళ్లు, కార్యాలయాల్లో చల్లగా ఉండేందుకు కూల్ పెయింట్స్, డాబాలపై టైల్స్, ఇలా చల్లగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కూల్ రూఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చలువ పైకప్పులను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం ద్వారా గృహోపకరణాలు తగ్గించడం, నగరాల వారీగా ఈ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా ఏజెన్సీలతో సమన్వయం, వీటి కోసం పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ కొత్త విధానంలో ఇస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన సుమారు 10 కోట్ల చదరపు కిలోమీటర్లు కూల్ రూఫ్ చేసే అవకాశం ఉందన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరెంటు బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున దీనిపై పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వెల్లడించారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాలపై తగ్గించేందుకు ప్రభుత్వం నూతన పాలసీ తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ కూల్ రూఫ్ విధానం 2023-2028ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కూల్ రూఫింగ్ పాలసీ. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. అగైన్ లైక్ ఐ సెడ్, దిస్ ఇస్ నాట్ అ షార్ట్ టర్మ్ థింకింగ్తో, ఒక మయోపిక్ విజన్తో తీసుకొస్తున్న పాలసీ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్తో, ఒక మంచి ఉద్దేశంతో, మన నగరం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న పాలసీ తప్ప ఏదో ఊరికే తాత్కాలికంగా హడావుడిగా ఏదో చేయాలనేది కాదు. అండ్ ద ఆబ్జెక్టివ్ దట్ వీ హెవ్ సెట్ ఫర్ అవర్ సెల్వ్స్ ఇన్ దిస్ ఇస్ క్వైట్ అంబిషియస్. ఇప్పుడే మీరు విన్నారు, న్యూయార్క్లో కూడా 1 మిలియన్ స్క్వేర్ ఫీట్, అంటే 10 లక్షల స్క్వేర్ ఫీట్లో అనేది మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. మరి మనమేమో 1 మిలియన్ స్క్వేర్ ఫీట్, as Vishal Garg said, is just 0.1 square kilometers. But what we have set for ourselves is a very very ambitious target. Every year we are going to tackle as much as we can. Starting this year, we are targeting about 5 square kilometers in Hyderabad, and the rest of Telangana 2.5 square kilometers. In 2024 and 25, we are going to double that to 20 square kilometers in Hyderabad area, and outside of Hyderabad about 10 square kilometers. ఆ పద్ధతుల్లో మొత్తంగా ఆలోచించినట్టయితే
ఎంటైర్ తెలంగాణలో 2030వ సంవత్సరం కల్లా మనం అనుకుంటున్న టార్గెట్ ఏంటంటే హైదరాబాద్లో 200 స్క్వేర్ కిలోమీటర్లు, మిగతా తెలంగాణలో 100 స్క్వేర్ కిలోమీటర్లు, వెరసి 300 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని కూల్ రూఫింగ్ కిందకి తీసుకొని రావాలి అని. కూల్ రూఫింగ్ అంటే కేవలం మీరు మాత్రమే చేయాలి, మేము చేయమని కాదు. గవర్నమెంట్లో ఉన్న మేము కూడా, మాకు కూడా బాధ్యత ఉంటుంది, బిల్డర్గా మీకు కూడా బాధ్యత ఉంటుంది. ప్రైవేట్ ఇల్లు కట్టుకునే ఇండివిజువల్స్ కూడా బాధ్యత ఉంటుంది. కేవలం బిల్డర్స్ గవర్నమెంటే కాదు. గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ మా హౌసింగ్ స్కీమ్ ఉంది, ఇది మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ కడుతున్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కిందనే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేస్తూ ఉంది. 10 crore స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాం. మరి దాన్ని అంతటిని కూడా మేము కనీసం చక్కగా పెయింట్ వేసి దాన్ని కూడా కూల్ రూఫింగ్ కిందకి తీసుకొని రావాలనేది మా అంబిషన్. ఇన్సులేషన్, కన్వర్టింగ్ ఇంటూ సోలార్. ఇప్పుడు మేము వేసే సైకిల్ ట్రాక్ కూడా సోలార్ రూఫ్తో వేస్తున్నాం. తద్వారా ఇట్ ఈస్ 24/7 యూసేజ్ ఉంటుంది, దాని నుంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు, ప్లస్ కూలింగ్ అనేది కూడా ఇస్తుంది. ఇన్ని ఆబ్జెక్టివ్స్తో. సో ఇన్సులేషన్ ఒకవైపు, ఇండియా ఈజ్ అ సోలార్ కంట్రీ, ఇండియా ఈజ్ అ సన్షైన్ కంట్రీ. చాలా విలువైన సోలార్ ఎనర్జీని మనం వాడుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని దగ్గర నుండి చూస్తున్న ఏ ఒక్కరైనా మీరు అడగొచ్చు, చెన్నైలో ఒక బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే ఏం చేయాలి? నాకంటే బాగా మీకే తెలుసు, నేను చెప్పను. బెంగళూరులో ఏం చేయాలి? మీకు తెలుసు, నేను చెప్పను. ఇక్కడ అట్లాంటి ఏమీ లేవు. టీఎస్ బీపాస్ లాంటి సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవాళ మిగతా స్టేట్ వాళ్ళు వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. డిఫరెంట్ ఏజెన్సీస్, నెరైట్కో కానీ, క్రెడై కానీ, మీ టీబీఎఫ్ కానీ, ఇతరులు కానీ, వేరే స్టేట్ నుంచి ఇక్కడికి బిల్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు, టీఎస్ బీపాస్ మీ దగ్గర ఉందా, నిజంగా పనిచేస్తుందా, మా దగ్గర మేము తీసుకెళ్ళి మా గవర్నమెంట్ చెప్తాము. ఇట్లా ఒక పయోనీరింగ్ ఇనిషియేటివ్స్తో తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే ముందుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, సిఐఐ's ఇనిషియేటివ్ ఈజ్ రైట్ హియర్ ఇన్ హైదరాబాద్. మనం గొప్ప గర్వంగా చెప్పుకోవచ్చు, అది మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. వీ కెన్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దట్. అదే మాదిరిగా తెలంగాణలో మనం ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం. గతంలో మీకు గుర్తుండాలి, we were I think the first ones to have adopted that ECBC, environmentally energy conservation building code ni kuda 2014లో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఆనాడే మనం దీన్ని అడాప్ట్ చేసుకుని ముందుకు పోయాం. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్లో ఎనర్జీ కాన్జర్వేషన్ సంబంధించి ఏమేం చేయాలో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరొక వైపు ఎనర్జీ ఎఫిషియంట్ మెషిన్స్ కానీ, ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ కానీ వాటిని వినియోగించమని చెప్పి ప్రోత్సహిస్తున్నాం. వాటికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దానిలో చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మంది చాలా వాడుతూ ఉంటారు. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు వేడిమి వల్ల వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. చలువ పైకప్పులతో భవనాల లోపల వేడి తగ్గి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది. మరి కొత్తగా కట్టే ప్రభుత్వ వాణిజ్య భవనాల్లో కూల్ రూఫింగ్ తప్పనిసరి కానుంది. ఇప్పటికే ఉన్న వాణిజ్య భవనాల్లోనూ తగు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కూల్ రూఫ్లో నిర్మించే పైకప్పు వల్ల గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గనున్నాయి. ఆధునిక సాంకేతికతతో పైకప్పులకు ఉపయోగించే సామగ్రిలో కొన్ని మార్పులు చేయటం, ప్రత్యేక రసాయనాల వినియోగంతో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందడం వల్ల ఇంటి లోపలకు వేడి రావడం తగ్గుతుంది. ఇప్పటికే నిర్మించిన భవనాలపై కూల్ రూఫ్ ఏర్పాటుకు అనేక పద్ధతులున్నాయి. స్లాబ్స్ పైన కూల్ తయారీ, వినైల్ షీట్లను వేయటం, టైల్స్ వేసుకోవటం, భవనాలపైన మొక్కల పెంపకం, సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు వంటి చర్యలతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కూల్ రూఫ్ టాప్ ముందు తన ఇంటికే వేయించినట్లు మంత్రి వెల్లడించారు. రూఫ్తో పాటు గోడలకు కూడా పెయింట్ వేస్తే ఇంకా చల్లగా ఉంటుందని అన్నారు. దీనిని తప్పనిసరి చేస్తున్నామని, కూల్ రూఫ్ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. హైదరాబాద్తో పాటుగా మున్సిపాలిటీల్లో కూడా దీన్ని అమలు చేయాలని, బిల్డింగ్లకు కూడా వీటిపై అవగాహన కల్పించాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తే 100% అమలవుతుందన్నారు. 2030 నాటికి హైదరాబాద్లో 200 చదరపు కిలోమీటర్లు, మిగతా ఏరియాలో 100 చదరపు కిలోమీటర్లు కూల్ రూఫింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆధునిక సాంకేతికతతో పైకప్పుకు ఉపయోగించే సామాగ్రిలో కొన్ని మార్పులు చేయటం, ప్రత్యేక రసాయనాల వినియోగం, వివిధ పద్ధతుల ద్వారా ఇంటి పైకప్పును చల్లగా ఉంచుకోవచ్చు. కూల్ రూఫింగ్ విధానంలో నిర్మించే పైకప్పుల వల్ల గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. యాక్చువల్గా ప్రతి భవనానికి 5 సైడ్లు ఉంటాయండి. 4 వైపుల గోడలు, పైన రూఫ్.
అయితే రూఫ్ అనేది డైరెక్ట్ సన్కి అంటే అట్మాస్ఫియర్కి డైరెక్ట్ అటాక్ అవుతుంది కాబట్టి ఎండాకాలంలో కానీ ప్రతి సన్ ఉన్నప్పుడు మాత్రం హీట్ అనేది లోపలికి వస్తుంది. అయితే అంతకుముందు పెంకులిడ్లు ఉండేది, అంటే స్లోపింగ్ రూఫ్స్ ఉండేది, అప్పుడు హీట్ తగ్గేది. వాల్స్ కూడా చాలా థిక్గా మట్టితో కొట్టేవారు కాబట్టి అక్కడ ఎయిర్ కండిషన్ అవసరం ఉండేది కాదు, ప్యాసివ్ టెక్నిక్స్. కానీ ఈ మధ్య కాలంలో ధాబా ఇల్లు అని ప్రతి దగ్గర కాంక్రీట్ వాడి ఫ్లాట్స్ రూఫ్ చేస్తే అదొక హీట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. అయితే పైన సర్వసాధారణంగా మనం ఇల్లు ఒక బడ్జెట్ ఎలా ఉంటుందంటే ఫినిషింగ్స్ మనం చాలా నీట్గా చూస్తాం, కానీ రూఫ్కి వచ్చేసరికి అంటే పైన టెర్రస్ కదా కనబడని దానికి మనం ఎందుకులే అనుకుంటే ఎక్కువ మనం అవగాహన అంటే తక్కువ ఉంది, ప్లస్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వవు. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎక్కువైపోయి, టెంపరేచర్ ఎక్కువైపోయి, హీట్ ఎక్కువైపోయి, సో లోపల టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఈ పెండమిక్లలో ఇంట్లో కూడా చాలా వరకు మనం ఉంటున్నాం కాబట్టి ఆ హీట్ మనకు తెలుస్తూ ఉంది. సో ఈ కూల్ రూఫ్ పాలసీ చాలా సింపుల్ పాలసీ అండి. ఏదైతే ఈ రూఫ్ ఉందో రూఫ్కి పైన సర్ఫేస్ జస్ట్ హీట్ తగ్గించడానికి అది ఒక 2-3 రకాలుగా ఎఫెక్ట్ ఉంది. దానిలో ఏంటంటే కూల్ రూఫ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో రూఫ్కి పైన కోటింగ్ అంటే రిఫ్లెక్టివ్ కోటింగ్ కానీ, వైట్ టైల్స్ కానీ, సిరామిక్ అట్లాంటి హీట్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ కోటింగ్స్ ఇవ్వడం ఒకటైతే, తర్వాత పవర్ రూఫ్ ఏంటంటే షేడెడ్ అంటే ఇప్పుడు మనం ఏమంటారు కింది నుంచి ఫాల్ సీలింగ్ చేస్తాం, పైన మాత్రం సోలార్ ప్యానలింగ్ చేస్తే షేడ్ అవుతుంది. అంటే మనం అంబ్రెల్లా కింద ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లేదంటే గ్రీన్ రూఫ్లో ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అంటే గార్డెన్స్ పెట్టుకోవడం, కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవడం. ఆ కిచెన్ గార్డెన్స్ మీద వెట్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ తగ్గుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రీన్ రూఫ్ కానీ పవర్ రూఫ్ కానీ చేయలేరు కాబట్టి ఈ పెయింటెడ్ సర్ఫేస్ అంటే వైట్ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటే డెఫినెట్గా మనం కూల్గా ఉంటాం, ఎందుకంటే ఎండల వల్ల మనం బ్లాక్ షర్ట్ వేసుకోము. అలాగే వైట్ కార్లో బ్లాక్ కార్ చాలా తక్కువ యావరేజ్ ఇస్తుంది, వైట్ కార్ చాలా ఎక్కువ యావరేజ్ ఇస్తుంది, ఎందుకంటే ఏసీ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. సో ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు సుమారు అంటే ప్రతి సిటీలలో రూఫ్స్ చూస్తే మాత్రం నార్మల్గా మనం చూస్తాం టిన్ రూఫ్స్ వేస్తారు, లేకపోతే బ్లాక్ షీట్స్ వేస్తారు. సో అలా కాకుండా వైట్ కోటింగ్ వేస్తే మనం ఈవెన్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి టెంపరేచర్ తగ్గుతుంది. ఇది చాలా ఈజీ, పాత భవనాలు చేయొచ్చు, కొత్త భవనాలకు చేయొచ్చు. ఇది మంచి పాలసీ. కాలానుగుణంగా ఇంటి నిర్మాణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సౌకర్యాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వేసవి రాగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సీలింగ్ ఫ్యాన్లు. జీవన ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్ వాడకం తప్పనిసరి అయిపోయింది. మోటార్ కంట్రోల్లో ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్న సూపర్ ఫ్యాన్ సంస్థ విద్యుత్ ఆదా చేయవచ్చు అని చెప్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ బరువుతో కూడుకునుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఫ్యాన్లు రిమోట్తో దూరం నుండి అయినా కంట్రోల్ చేసే విధంగా ఫ్యాన్లు వచ్చేశాయి. మరి వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం. ఇంట్లోకి సహజ సిద్ధంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఇప్పుడు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ అయ్యే ప్రాసెస్ కోసము గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, ఎనర్జీ కన్జంప్షన్ బై ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్మోస్ట్ కంట్రిబ్యూటింగ్ టు 24%. అంటే ఎనర్జీ కానీ మనం మిటిగేట్ చేయగలిగితే మనకి ఎక్కువ సేవింగ్స్ జరుగుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ది ఎనర్జీ కన్జంప్షన్ బట్ ఆల్సో ఫర్ ది న్యాచురల్ కన్జర్వేషన్స్ ఆఫ్ రిసోర్సెస్. ప్రస్తుతం ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యింది, వాటిల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచాలి అంటే కొన్ని రెట్రోఫిటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ఎల్ఈడి లైట్స్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు లైట్స్ కన్నా ఇప్పుడు చాలా వరకు తక్కువ కన్జంప్షన్ తీసుకుంటుంది. అండ్ ఎనర్జీ ఎక్విప్మెంట్స్ మెయిన్గా మనకి ఏసీస్, ఎయిర్ కండిషనింగ్, refrigerators, microwave ovens, fans is one of the commonly used energy equipment in every home. వీటిల్లో కూడా మనం మినిమం 3 స్టార్ అండ్ అబోవ్ రేటెడ్ ఎక్విప్మెంట్ తీసుకోవటం వల్ల మనకు అట్లీస్ట్ 25 to 30% ఎనర్జీ సేవింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎక్విప్మెంట్స్ లైక్ ఫ్యాన్స్ మీకు చెప్పినట్టయితే
Apart from energy consumption, they also contribute to enhance the indoor air quality, like cross ventilation and many things. Every citizen, if they're able to opt energy efficient products in their houses, I think we can change the whole scenario. ఇంటిలో హాయిగా చల్లగాలిలో సేద తీరాలంటే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే BLDC ఫ్యాన్స్ లభ్యమవుతున్నాయి. ఇందులో రకరకాల శైలులలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సీలింగ్ ఫ్యాన్ను నిరంతరం ఉపయోగించడం వలన మీకు అదనపు కరెంటు వినియోగం కూడా ఏమీ జరగదు. ఈ సీలింగ్ ఫ్యాన్ మీ కరెంటు బిల్లును ఆదా చేస్తుంది. సూపర్ ఎనర్జీ ఎఫిషియెంట్ BLDC మోటార్ కలిగిన రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ ఇది. సరికొత్త పరిజ్ఞానంతో భారతీయ సాంకేతికతతో తయారు చేసిన ఈ ఫ్యాన్లు మేక్ ఇన్ ఇండియా అని సగర్వంగా చెప్తున్నారు. మరి వాటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. We make super fans, which is India's first super energy efficient ceiling fan. In India, there are about 40 crore fans. Our population is only 130 crores, but we have 40 crore fans. And these fans create an electricity demand of 16,000 megawatts. మన దేశ జనాభా 130 కోట్లు. ఇక్కడ అందుబాటులో ఉన్న ఫ్యాన్ల సంఖ్య 40 కోట్లు. వీటి కోసం 16,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని వినియోగించాల్సి వస్తోంది. మన దేశంలో చాలా వరకు ఫ్యాన్లలో సామర్థ్యం లోపించడమే వీటి తయారీలో సాంకేతిక లోపం వల్ల మితిమీరిన స్థాయిలో విద్యుత్ శక్తిని వెచ్చిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన శక్తి వనరులను వృధా చేస్తున్నాం. 12 ఏళ్ల క్రితమే మా సంస్థ ఆలోచించింది. 2012లో ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంది. మా కంపెనీకి ఓ ప్రత్యేకత ఉంది. అంటే మోటార్ కంట్రోల్లో ఉన్నత స్థాయిలో మా నిపుణుల సహాయంతో ఫ్యాన్లకు అవసరమయ్యే విద్యుత్ శక్తి వినియోగాన్ని నియంత్రించవచ్చునని అతి తక్కువ కరెంటుతో పనిచేసే సామర్థ్యాన్ని కలిగిన ఫ్యాన్లను తయారు చేశాం. 2012లో భారతదేశంలోనే మొట్టమొదటి BLDC ఫ్యాన్ ని సూపర్ ఫ్యాన్ బ్రాండ్ పేరుతో తయారు చేశాం. BLDC మోటార్ సహాయంతో పనిచేయడం మా సూపర్ ఫ్యాన్ ప్రత్యేకత. ఇది 50% కన్నా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. తద్వారా కరెంటు బిల్లును బాగా తగ్గిస్తుంది. మిగిలిన ఫ్యాన్లకు నెల పొడవునా ప్రతి రాత్రి పనిచేసేందుకు సగటున 30 యూనిట్లు కరెంటు కాగా కేవలం 10 యూనిట్లతో పనిచేయడం మా సూపర్ ఫ్యాన్ విశిష్టత. వనరుల్ని పొదుపుగా వాడటం వల్ల ఖర్చు తగ్గి వేరే అవసరాలకు, అభివృద్ధి పథకాలకు జాతీయ ఆదాయం ఉపయోగపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది మా సూపర్ ఫ్యాన్. Even our packaging does not have any plastics. Our packaging is fully just cardboard. So once you buy the fan, you take the fan out and throw the cardboard out. It will just decompose. కార్డు ప్యాకేజీలో సైతం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది. మా సూపర్ ఫ్యాన్ కార్డ్బోర్డ్ ప్యాకేజ్ సైతం మేము పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశాం. ఫ్యాన్ ని బయటికి తీసిన తర్వాత కార్డ్బోర్డ్ వ్యర్థాలు పర్యావరణానికి హాని చేయకుండా నేల పొరల్లో కలిసిపోతాయి. చెప్పాలంటే మనదైన భారతీయ సాంకేతిక నైపుణ్యంలో డిజైన్డ్ బై ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని సగర్వంగా చెప్పుకోదగ్గ సూపర్ ఫ్యాన్స్ మేం తయారు చేస్తున్నాం. ఇందుకు గాను మాకు అవార్డులను అందించారు. భారత ప్రభుత్వం కూడా 2023 నుంచి రిఫ్రిజిరేటర్, AC, వాషింగ్ మెషిన్ వంటి ఉపకరణాలకు ఇస్తున్నట్లుగా ఈ ఫ్యాన్స్ కు కూడా స్టార్ రేటింగ్ ఇస్తోంది. మీరు ఫ్యాన్ కొనాలని ఏ దుకాణానికైనా వెళ్ళినప్పుడు ఫ్యాన్ తాలూకు మోటార్ పై బాక్స్ పై ఈ రేటింగ్ ఉంటుంది. అలాగే మీ వద్ద ఉన్న మామూలు ఫ్యాన్లలో కూడా BLDC మోటార్లను సులభంగా అమర్చుకొని విద్యుత్ వినియోగంలో పొదుపుని, పనితీరులో సామర్థ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. Similarly, you can also do the same in your homes. Whichever fan is running for longer hours, first change it to a 5-star rated fan. Go to your nearest shop. Now that this is like very popular, most of the shops will have these fans. Just ask for 5-star rated fans. ప్రతిరోజు రాత్రి ఫ్యాన్లు పనిచేసేందుకు సగటున 30 యూనిట్ల కరెంటు ఖర్చు కాగా ఈ సరికొత్త ఫ్యాన్లు కేవలం 10 యూనిట్లతో పనిచేయటం ఈ ఫ్యాన్ల విశిష్టత. వాటికి సంబంధించిన మరింత సమాచారం వారి మాటల్లోనే తెలుసుకుందాం.
మార్కెట్లో కొనుగోలు చేసే ముందు 5 స్టార్ రేటింగ్ కలిగిన సీలింగ్ ఫ్యాన్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలంలో ఇండక్షన్ పద్ధతిలో తయారయ్యేవి మోటార్లు కానీ, దానివల్ల విద్యుత్ యొక్క కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో విద్యుత్ పొదుపు కోసం మనం చేస్తున్న వినూత్నమైన ప్రయత్నాల్లో ఈ బిఎల్డిసి టెక్నాలజీ కూడా మనం జనరేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏసీ కరెంటు బదులు డీసీ కరెంట్తో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వాడి మనం నార్మల్ ఫ్యాన్లో కన్జంప్షన్ అయ్యే 90 వాట్ల ఎనర్జీని 28 వాట్లకి తగ్గించే ఆస్కారం ఉంది. దానివల్ల 65% విద్యుత్తు ఆదా అవుతోంది. ఈ టెక్నాలజీ ఫ్యాన్లు రాబోయే దశాబ్దం మొత్తము ఈ ఫ్యాన్లతోనే మొత్తం ప్రపంచమంతా వాడుకలోకి రానుంది. గవర్నమెంట్ వాంట్ టు సేవ్ ది పవర్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తుంది, అన్నీ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఇన్సిస్ట్ చేసిందంటే బిఎల్టీసీ ఫ్యానే వాడాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సిస్ట్. నేను ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు అన్ని గవర్నమెంట్లో పాత ఫ్యాన్ రిమూవ్ చేసి కొత్త ఫ్యాన్ వేస్తున్నారు. దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ అంటే దాదాపు 28 వాట్స్ నేను సప్లై చేసే పవర్కు మినిమం 70 to 80 వాట్స్ కన్జ్యూమ్ చేసే ఫ్యాన్ తీసేస్తున్నారు. నౌ దే వాంట్ పుట్ లో పవర్ హై ఎఫిషియన్సీ ఫ్యాన్ కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. రెగ్యులర్గా మీరు సీలింగ్ ఫ్యాన్ యూజ్ చేసేటప్పుడు మనకి యాక్చువల్గా పర్ డే 1 యూనిట్ ఛార్జ్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 80 వాట్స్లో ఫ్యాన్ రన్ అవుతుంది. అదే మనం బిఎల్డిసి టెక్నాలజీ ఫ్యాన్లో అయితే 29 అవర్స్ మనం యూజ్ చేయొచ్చు సార్ 1 యూనిట్తో. సో దీనివల్ల మనం పవర్ సేవ్ చేయొచ్చు అనమాట. సార్ నార్మల్ ఫ్యాన్కి బిఎల్డిసి టెక్నాలజీ ఫ్యాన్కి ఏంటి డిఫరెన్స్ అని అంటే, నార్మల్ ఫ్యాన్ వచ్చి కాయిల్ అండ్ ఇండక్షన్తో రన్ అవుతుంది సార్. అదే బిఎల్డిసి టెక్నాలజీ ఫ్యాన్ ఏంటి అని అంటే కాయిల్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది, ఇందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది సార్. సో త్రూ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అయ్యి ఫ్యాన్ రన్ అవుతుంది సార్. రీసెంట్గా 2021లో సూపర్ క్యూ అనే మోడల్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ నుంచి అవార్డు ఒకటి వచ్చింది సార్. మన 2023 నుంచి జనవరి స్టార్టింగ్ నుంచి సో పాత సీలింగ్ ఫ్యాన్స్ నుంచి బిఎల్డిసి టెక్నాలజీకి చేంజ్ అవ్వాలని చెప్పని, సో స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ యూజ్ చేయాలి అని చెప్పనేసి గవర్నమెంట్ యాక్చువల్గా ఒక ఇది పాస్ చేసింది సార్. నార్మల్ సీలింగ్ ఫ్యాన్ కొనాలి అని అంటే 2000 రూపీస్ వరకు మనము స్పెండ్ చేయాల్సి ఉంటుంది సార్. అదే మనము బిఎల్డిసి టెక్నాలజీ ఫ్యాన్ తీసుకోవాలి సూపర్ ఫ్యాన్ దగ్గర నుంచి అని అంటే ఒక 1500 రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది సార్. సో దీనివల్ల మీకు ఏంటంటే ఆ 1500 ఏదైతే ఉందో మీరు పవర్ సేవింగ్తో ఆ మనీని సేవ్ చేసుకోవచ్చు సార్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.